శ్రీకర్, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. వీళ్ళ మాటలను నమ్మొద్దు శ్రీకర్. నేను నిన్ను ప్రేమించాను. నా మెడలో తాళికట్టు శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటుంది. దాంతో శ్రీకర్ మాయ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఇన్ని రోజులు అవని, అర్చన నీ గురించి నిజాలు చెప్తున్నా కూడా మేమంతా కూడా భ్రమలో ఉన్నాము. ఇప్పుడు నీ తల్లిదండ్రులు చెప్పిన తర్వాత కూడా మేము నమ్మకుండా ఎలా ఉంటాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మాయ ఏడుస్తూ వేదవతి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య మీరైనా నమ్మండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వేదవతి మాయ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఎంత నమ్మానే, నన్ను ఇంతలా మోసం ఎలా చేయగలిగావే, నీ మొహం నాకు చూపించకు అని చెప్పి వేదవతి కోపంగా అంటూ ఉంటుంది. మాయా, నువ్వు ఇంత మంచిగా ఉంటూ మమ్మల్ని ఇంత మోసం చేస్తావనుకోలేదు. నిన్ను బాగా నమ్మాము అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మాయా మేడం, మిమ్మల్ని నమ్ముకొని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. మా ఆశలన్నీ అడియాసలు అయిపోయినట్టేనా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అందుకే అతిగా ఆశ పడకూడదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ మాయ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, బావా ఆలస్యం చేయకు, వెంటనే పోలీసులను పిలిపించు, పోలీసులకు పట్టిద్దాం ఈ మాయని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. వద్దు బాబు, మాయ మమ్మల్ని తల్లిదండ్రులుగా భావించకపోయినా పర్వాలేదు. మాయ మాకు పిల్లలు లేకపోతే దొరికింది. ఇంకా కూడా మాయ అంటే మాకు ప్రేమ ఉంది. మాయను మార్చుకుంటాము, అంతేకాని మాయను పోలీసులకు పట్టించొద్దు బాబు అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. అవును, మాయంటే మాకు ఇంకా కూడా ప్రేమ ఉంది. పిల్లలు లేని మాకు వరంలా దొరికింది. అలాంటి మాయ ఇలా చేయటం మాకు కూడా చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులమన్న కృతజ్ఞత తనకు లేకపోయినా పెంచిన బిడ్డ అన్న కృతజ్ఞత మాకు ఉంది అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా మీరు అవనిని అర్థం చేసుకోండి. అవని లాంటి మంచి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా రావటం మీ అదృష్టం అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు నిహారికను నమ్మారు, పెద్ద గుడ్డిబండ నెత్తిన వేసింది. ఇప్పుడు మాయను నమ్మారు, వెన్నుపోటు పొడిసింది. అవని అలాంటిది కాదు, అవనిని కోడలిగా అంగీకరించండి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అది ఎప్పటికీ జరగదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అది చేసిన తప్పులు ఇంకా ఉన్నాయి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నాకు మాట ఇచ్చిన ప్రకారం నా పెళ్లి రోజు వేడుక మీ చేతుల మీద జరగాలి అని చెప్పి అవని అంటుంది. మాట ఇచ్చాను కాబట్టి పెళ్లి రోజు వేడుక జరిపిస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. పదండి అందరం పెళ్లి రోజు వేడుక చూద్దురు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మాయా మేడం, మీరు కూడా మా పెళ్లి రోజు వేడుక చూడొచ్చు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, నీ కూతురు నా దగ్గరే ఉందన్న విషయం మర్చిపోయి నువ్వు తెగ విరవీగిపోతున్నావు, చెప్తా నీ సంగతి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ ఒంటరిగా నుంచొని ఉంటే అవని మాయ దగ్గరకు వెళ్ళి, ఏంటి ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, అసలు అనుకోలేదు. నీ కూతురు నా దగ్గరే ఉంది, ఆ విషయం మర్చిపోయి నువ్వు నా గురించి అన్ని నిజాలు బయట పెట్టేశానని సంతోషపడుతున్నావు అవని. నేను ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటా నీకే తెలీదు అని మాయ అంటూ ఉంటే, పిచ్చి మాయ, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నా కూతుర్ని ఎప్పుడో కాపాడేసుకున్నాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్యాశకు పోకూడదు మాయా. నా మాంగళ్యం చాలా పవిత్రమైంది. నా మాంగళ్యాన్ని నువ్వు తీసుకోవాలని చూసావు. ఆ దేవుడు ఊరుకుంటాడా ఏంటి? ఇలానే జరుగుతుందని, ఈ పెళ్ళి ఆగిపోతుందని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ధర్మం, న్యాయం అనేవి నా వైపు ఉన్నాయి కాబట్టి అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది. తొందరపడుకో అవని, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మాయ అంటూ ఉంటే, అది సరేలే కానీ పద, ఆలస్యం అయిపోతుంది, నా పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిపిద్దు గాని అని చెప్పి అవని మాయను తీసుకొని మండపం దగ్గరకు వెళ్తుంది. ఇక అందరూ కూడా పెళ్లి మండపం దగ్గరకు వెళ్ళగానే, రండి రండి, అవని శ్రీకర్ల పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగబోతుంది. ఈ పెళ్లి మండపం అవని శ్రీకర్ల పెళ్లి రోజు జరిపించటం కోసమే ఇంత బాగా డెకరేట్ చేశారేమో పంతులు గారు. ఇక ఆలస్యం చేయకండి, మా చిన్నోడు, నా చెల్లెలు అవనిలా పెళ్లి రోజు ఏర్పాట్లు ఘనంగా జరిపించాలి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. బావా, నువ్వు అతి చేస్తున్నట్టుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీ బావకి అతి చేయటం అలవాటే కదరా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. మీరు ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా చెల్లెలు అవని శ్రీకర్ల పెళ్లి రోజు నేనే దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అమ్మా, వచ్చి ఇలా మండపంలో కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే, బావా రా బావా అని చెప్పి అవని శ్రీకర్ చెయ్యి పట్టుకొని మండపంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అవని అతి చేస్తుంది మాయా అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటే, చేస్తుందని నాకు కూడా తెలుసు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ వెళ్ళి మండపంలో కూర్చోగానే పంతులు గారు మంత్రాలు చదువుతూ, నాయన ముందు అమ్మాయి నుదుటిన ఈ కుంకుమ పెట్టు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శ్రీకర్ చాలా సంతోషంగా అవని నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అవని శ్రీకర్లు అగ్నిహోత్రంలో నూనె వేస్తూ ఉంటారు. ఇంకా అగ్నిహోత్రంలో నూనె వేస్తూ
అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. పంతులు గారు అవని శ్రీకర్లకు దండలిచ్చి ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోండి అని చెప్పి చెప్పడంతో అవని శ్రీకర్ చాలా సంతోషంగా ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటూ ఉంటారు. దండలు వేసుకోవడం పూర్తవగానే పంతులు గారు అక్షంతలు వేసి మీరంతా కూడా వధువరులను ఆశీర్వదించండి అని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటే అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక మాయ మాత్రం అక్షంతలను నలిపి కింద వేస్తూ ఉంటుంది. నాయనా, అందరూ మిమ్మల్ని ఆశీర్వదించడం పూర్తయిపోయింది కదా. ఏ భార్యాభర్త అయినా కూడా కలిసి ఉంటారనే ఈ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ మీ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. మీరిద్దరూ ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో విడిపోతూనే ఉన్నారు. నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చదవండి. అప్పుడు మీరిద్దరూ ఎప్పటికీ కూడా కలిసే ఉంటారు. మిమ్మల్ని ఎవరు విడదీయరు అని పంతులు గారు చెప్తూ ఉంటే, పంతులు గారు పెళ్లి రోజు మాత్రమే జరిపించమన్నాము, పెళ్లి జరిపించమలేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. పెళ్లి రోజు జరిపించడం అంటే పెళ్ళైన భార్యాభర్తలు కలిసి ఉండటం అమ్మా. అదే నేను నేర్చుకున్న పౌరోహిత్యం. నాయన, నేను చెప్పిన మంత్రం చదవండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ధర్మేచ మోక్షేచ కామేచ నాతి చరామి అని చెప్పి చదవండి బాబు అని చెప్పి పంతులు గారు శ్రీకర్ చేత మంత్రాన్ని చదివిస్తారు. మంత్రం శ్రీకర్ చదువుతూ ఉంటాడు. ఇక మీ ఇద్దరిని ఎవరు విడదీయలేవరు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా, ఏంటి ఇదంతా? వీళ్ళిద్దరిని కలిసి ఉండమని ఈ పెళ్లి రోజు జరిపిస్తున్నావా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ప్రసాదం తయారు చేసింది కదా అని చెప్పి అది అడిగిన కోరిక తీరుస్తా అన్నాను, అందుకే పెళ్లి రోజు జరిపించాల్సి వస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అల్ప సంతోషి కాసేపైనా ఈ పెళ్లి రోజు వేడుకతో సంతోషంగా ఉండనివ్వు, ఆ తరువాత ఎలాగూ దాని జీవితం మామూలే కదా అని చెప్పి వేదవతి వసంతతో చెప్తూ ఉంటుంది. నాయన, ఇంతటితో పూజ పూర్తయిపోయింది. మీ ఇద్దరి పెళ్లి రోజు కూడా ఘనంగా నేనే దగ్గరుండి జరిపించాను. ఇక మీరిద్దరూ ఆ అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేయండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తూ ఉంటారు. ఇక మాయ ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ కోప్పడుతూ ఉంటుంది. ఇక వెళ్ళి పెళ్లి రోజు వేడుకలు, అదే కేక్ కట్ చేయడం లాంటివి ఉంటే చూసుకోండి బాబు, ఇంతటితో నేను చేయాల్సిన పని అయిపోయింది అని పంతులు గారు అంటూ ఉంటే, బావా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అది మీ అందరికీ తెలిసిందే అని చెప్పి అవని అంటుంది. ఏంటవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆనాడు జనక మహారాజు తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే శివధనుసును ఎత్తాలని కండిషన్ పెట్టాడు. సీతమ్మ తల్లిని పెళ్లాడటం కోసం ఎంతోమంది ఆ శివధనుసును ఎత్తడం కోసం వచ్చారు. సీతమ్మ తల్లి రాముడిని మాత్రమే భర్తగా ఎందుకు ఎంచుకుందంటే శివధనుసును ఎత్తిన రాముడి మొహంలో ఎలాంటి గర్వం అహంకారం లేదు. అందుకనే ఆ సీతమ్మ వారు రాముణ్ణి మాత్రమే తన భర్తగా ఎంచుకుంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ప్రతి ఆడది సీత అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఆడదానికి తన భర్త రాముడే అవుతాడు. నా భర్త కూడా నాకు రాముడే. మన పెళ్ళైనప్పటి నుంచి చాలా రోజుల వరకు నీలో ఆ రాముడి లక్షణాలు చూశాను బావా. గత కొద్ది కాలంగా ఆ లక్షణాలు కనిపించట్లేదు. మళ్ళీ నీ మొహంలో ఆ లక్షణాలు చూడాలనుకుంటున్నాను అని చెప్పి అవని అందరి సమక్షంలో పెళ్లి మండపంలో శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. అబ్బా, ఎంత చక్కగా చెప్పావమ్మా అవని అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక అయిపోయింది కదా, ఇక బయలుదేరదామా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏమైపోయింది? పెళ్లి రోజు వేడుకంటే కేక్ కట్ చేయాలి. నా డబ్బులతో నా చెల్లెలు అవని శ్రీకర్ల పెళ్లి రోజు జరిపించడం కోసం కేక్ తీసుకొచ్చాను. 1100 పెట్టి ఖర్చు పెట్టి మరీ తీసుకొచ్చాను. కేక్ కట్ చేయాల్సిందే, పెళ్లి రోజు వేడుక జరిపించాల్సిందే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక పెద్దిరాజు కేక్ తీసుకొచ్చి అందరి సమక్షంలో అవని శ్రీకర్ల చేత కట్ చేపిస్తూ ఉంటాడు. అవని శ్రీకర్ ఇద్దరు కూడా పెళ్లి రోజు వేడుకలో కేక్ కట్ చేసి చాలా సంతోషంగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అమ్మా అవని, నీ తాళి పైన నువ్వు చాలా నమ్మకం పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదమ్మా. నీ తాళి బంధమే నిన్ను శ్రీకర్ని మళ్ళీ కలిపింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవును అవని, మేము ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెట్టాము, అనరాని మాటలు అన్నాము, కానీ నువ్వు మాత్రం మా కుటుంబం కోసం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నావు. మా కుటుంబం ఎప్పుడూ సమస్యల్లో పడకుండా చూస్తూనే ఉన్నావు అని శ్రీకర్ అంటూ ఉంటే, మీ కుటుంబం కాదు బాబా, మన కుటుంబం అని చెప్పి అవని అంటుంది. అదే అవని, నువ్వు నీలో ఉన్న గొప్పతనం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. పొగడతలు చాలే కానీ ఇక బయలుదేరదామా అని చెప్పి వేదవతి అంటుంది. అప్పుడే వెళ్తారా? ఇంకొక ట్విస్ట్ ఉంది అని చెప్పి అవని అంటుంది. ఏంటమ్మా ఆ ట్విస్టు? ఇంకేదైనా బ్లాక్ బాస్టర్ ఉన్నాయా అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, ఆభరణాలు అడవి నుంచి తీసుకొచ్చి కూడా ఆభరణాలు దొంగతనం చేశాడని అబద్ధం చెప్పటం, దీని వెనుక ఏదో కథ ఉందని మీ అందరికీ అనిపించట్లేదా? అదేంటో చెప్తాను వినండి.
ఈ మాయ నా కూతుర్ని బంధించి ఆభరణాలు తీసుకెళ్లి మీ అందరి ముందు పెడితే కనుక నా కూతుర్ని చంపేస్తానని బెదిరించింది. అందుకే ఆభరణాలు కారులోనే పెట్టి ఆభరణాలు మిస్ అయ్యాయని అబద్ధం చెప్పాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీ కూతురంటే అర్చననమ్మ అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. కాదు అక్షయ అని చెప్పి అవని అంటుంది. అక్షయ అని చెప్పి అందరూ కూడా షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు. ఇక అవని క్లాప్స్ కొట్టగానే పల్లెటూరి ప్రజలంతా కలిసి వచ్చి ఎదురుగా నుంచుంటారు. వాళ్ళలో నుంచి అక్షయ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అక్షయని చూసిన వేదవతి, శ్రీకర్, పెద్దిరాజు, కృష్ణబాబు, నిహారిక అందరూ కూడా షాక్లో ఉంటారు. ఈ అవని దాచిపెట్టిన ఆ ఒక్క నిజం కూడా బయట పెట్టేసింది. ఇంకా నన్ను అందరూ కూడా అసహించుకుంటారు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ అక్షయ రామ్మ అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో అక్షయ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అక్షయమ్మ నిన్ను చూసి ఎన్ని రోజులైందమ్మా, ఈ ఘట్టంనేని వంశానికి నువ్వేనమ్మా అసలైన వారసురాలివి. నీ రాకతో ఈ కుటుంబ జీవితం ధన్యమైపోయినట్టే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అమ్మ అక్షయ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాన్న ఎలా ఉన్నారు మీరు? నానమ్మ ఎలా ఉన్నారు మీరు? తాతయ్య మీరెలా ఉన్నారు అని చెప్పి అక్షయ అందరినీ అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఏం మాట్లాడకుండా మొహాలు తిప్పేసుకుంటారు. అమ్మ అక్షయ ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ నీ కోసం ఎన్ని రోజులుగా ఏడ్చిందో నీకు తెలీదమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే, అర్చనగా మీ కళ్ళ ముందే తిరుగుతున్నాను కదా తాతయ్య అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు. ఇక రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఈ మాయ నా కూతుర్ని దాచిపెట్టడం వల్లే, నా కూతుర్ని చంపేస్తానని బెదిరించడం వల్లే అమ్మవారి నగలు దొరికినా కూడా కారులో పెట్టి దొంగలు అపహరించారని చెప్పాను. ఇప్పటికైనా నా కూతుర్ని మీ వారసురాలని అంగీకరించండి అత్తయ్య అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. మా కుటుంబ గుట్టు బయట పెట్టావని చెప్పి నిన్ను కోడలిగా అంగీకరిస్తానా? ఈ అక్షయ్ను నా మనవరాలిగా అంగీకరిస్తాననుకుంటున్నావా అని వేదవతి అవనిని అంటూ ఉంటుంది. ఒరే శ్రీకర్ ఇదేరా నువ్వు తీసుకోవలసిన కరెక్ట్ నిర్ణయం, కరెక్ట్ సమయం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవునల్లుడు కాళ్ళ దగ్గరకు వచ్చిన మంచి జీవితాన్ని కాలదన్నుకోకు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావురా శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటుంది. ఈ అక్షయ అవని జీవితంలో ఉన్నంతకాలం అవనికి నా భార్యగా నా జీవితంలో స్థానం ఉండదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీ అందరికీ ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. అక్షయ మీద ఒట్టేసి చెప్తున్నాను, అక్షయ మీ రక్తం అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏ నోటితో అయితే మీరు అక్షయ మీ రక్తం కాదంటున్నారో అదే నోటితో అక్షయ నీ కూతురని నీతో చెప్పిస్తాను బావా, నీ మనవరాలని నీతో చెప్పిస్తాను అత్త, మా రక్తం అని చెప్పి కుటుంబ సభ్యులందరితో చెప్పిస్తాను. ఆ రోజు త్వరలోనే వస్తుంది రామ్మ అక్షయ అని చెప్పి అవని అక్షయని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.